రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. గౌరీశంకర్ గారు, మీరు విన్నారు సరే వారి వెర్షన్, ఆవేదన. నిజంగానే ఒక పక్క మహానాడు జరుగుతుంటే తెలంగాణ ఆఫీస్ నుంచి తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటాం ఆశ్చర్యం. నిజంగా ఎందుకు అన్నారో ఎలా అన్నారో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. బట్ అది పక్కకు పెడితే ఒక వ్యక్తిగా వాళ్ళేం పెద్ద పార్టీని ప్రభావితం మహానాడు వేదిక నుంచి చెప్తే అది పాలిట్ బ్యూరోలో ఆ విషయం డిస్కస్ చేసిన నేను పక్క పెట్టమంటలేదు సార్, నేను మన చర్చ కోసం పక్క పెట్టమన్నాను. మీరు సీరియస్ గానే తీసుకోండి. బట్ మామూలుగా రైట్ అండి, రైట్. గౌరీశంకర్ గారు, మీరు విన్నారు. ఏమి లేని దానికి కొట్లాట్లు కూడా కనపడుతున్నాయి స్పష్టంగా. ఇక్కడ కుమ్ములాట్లు, కొట్లాట్లు. మరి ఏంటి నిజంగా ఏదన్నా వాస్తవంగా అయితే ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి బీసీలకు ఇక్కడ స్పేస్ ఇచ్చింది కానీ, లేకపోతే పెద్ద ఎత్తున చాలామంది నాయకులు, అగ్రనాయకులు తెలుగుదేశంలో ఆల్మోస్ట్ నంబర్ 2 స్థాయిలో ఉన్న దేవేంద్ర గౌడ్ గారి దగ్గర నుంచి తెలంగాణలో పెద్ద నాయకత్వం ఉండేది ఆ పార్టీకి, అన్ని వర్గాలకు అతీతంగా. అయితే క్రమంగా కుచించుకుపోయింది, రాష్ట్రం విడిపోయింది. ఇక అది ఆంధ్ర పార్టీ అన్న ముద్ర బలంగానే పడిందా, వేశారా పక్క పెడితే ఇక్కడైతే ఉనికి తగ్గుతున్నది. చాలామందికి క్యాడర్లో అయితే కొంత ఆలోచన ఉందా, వివిధ పార్టీల్లో ఉన్న తెలుగుదేశం భావనలో ఉన్నవాళ్ళు బలంగా ఉన్నారా, పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఉందా, లేదు లోకేష్ గారు లేదు చంద్రబాబు గారు ఇవాళ మహానాడు జరుగుతుంది, ఇక్కడ కూడా 10 మంది ఉన్నారు కాబట్టి ఏదో 4 మాటలు చెప్పాలి కాబట్టి చెప్పారా? ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్తారు, కొంతమంది కలుస్తారు తెలంగాణ నాయకులు. 1-2 సందర్భాల్లో మీడియాకు కూడా వచ్చినాయి, ఆయన ఇంటికి వెళ్ళి కలుస్తారు, లేదంటే ట్రస్ట్కి వెళ్తే కూడా అక్కడ కూడా కలుస్తూ ఉంటారు. ఏంటి నిజంగా అసలు ఏమైనా విస్తరణకి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు బీజేపీ గురించి కూడా వారే చెప్పారు, రకరకాల ఆలోచనలు సమీకరణాలు ఉన్నాయి, ఎలా ఉండొచ్చు? ఇప్పుడు ఇట్స్ పొలిటికల్ పార్టీ, డెఫినెట్ గా దే హ్యావ్ ఎవ్రీ రైట్ ఎక్కడైనా కంటెస్ట్. నేషనల్ పార్టీ కూడా డిక్లేర్ చేస్తున్నారు వాళ్ళు. రేపు తెలంగాణలో ఆల్రెడీ ఇంతకు ముందు ఎస్టాబ్లిష్, అంటే అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎస్టాబ్లిష్ పార్టీ ఉండేది, రూల్ చేశారు, మంచి పేరున్న పార్టీ అండ్ క్యాడర్ బేస్డ్ పార్టీ, మంచి క్యాడర్ కూడా ఉండేది వాళ్ళకు. కానీ ఎప్పుడైతే ఈ తెలంగాణ ఆంధ్ర ఎడిటేషన్ అయిందో, బికాస్ వాళ్ళు అపోజ్ చేశారు, చాలా మంది ఓపెన్ గానే అపోజ్ చేశారు తెలంగాణ వ్యతిరేకంగా. అయితే ఆంధ్ర పార్టీ అని బ్రాండ్ ఓపెన్ గా 2 కళ్ళ సిద్ధాంతం చెప్పారు, పెద్దగా ఓపెన్ గా అపోజ్ కూడా చేయలా. సమైక్యాంధ్రే మా నినాదం అని మాట్లాడిన పరిస్థితి కూడా లేదు నాకు తెలిసి. లేదు అక్కడ మన ఆంధ్ర సైడ్ లో అక్కడ ఎడిటేషన్స్ పెట్టారు, మనకు స్టేట్మెంట్ ఈయన కేసీఆర్ గారు బొమ్మలు కార్చారు, ఓపెన్ గానే చేశారు వాళ్ళు, చేయలేదండి. సో ఆంధ్ర పార్టీ అని బ్రాండ్ అయిపోయింది. అండ్ సెకండ్ వాళ్ళు అక్కడ వెళ్ళేసి గెలిచారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ స్టిల్ లైక్ క్యాడర్ బేస్డ్ పార్టీ. ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా సింపథైజర్స్ ఉన్నారు, పర్టికులర్ మేము కూకట్పల్లి కానీ చాలా ప్రాంతాలలో ఉన్నారు ఇప్పటికే సింపథైజర్స్. కానీ లీడర్షిప్ మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మహానాడులో నిజంగా సీరియస్ గా వాళ్ళు దిగుతారా అనంటే రేపొద్దున వాళ్ళ అలయన్స్ లో ఎన్డీఏలో ఉన్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కలిసి వస్తారా అంటే వాళ్ళు రారు, డెఫినెట్ గా వాళ్ళు అపోజ్ చేస్తారు. వాళ్ళు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గానే ఫైట్ చేసి ఇండివిజువల్ గానే పవర్ లో రావాలని వాళ్ళు చూస్తున్నారు. సపోజ్ తెలుగుదేశంలో జాయిన్ అయ్యారనుకో, మళ్ళీ ఇక్కడ కేసీఆర్ మళ్ళీ లేచి తెలంగాణ ఆంధ్ర మళ్ళీ ఆ ఇష్యూ రేస్ చేశారు, వాళ్ళు కూడా భయం ఉంటుంది బీజేపీ వాళ్ళు. కాబట్టి కొంచెం ఇంకా ముందు ఆలోచన చేశారు వాళ్ళు. ఇంకోటి నేను కామెంట్స్ కూడా కొంచెం అనవసరం కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు వక్తలు చెప్తున్నట్టు, ఇప్పుడు మన ఇతను బక్క నరసింహులు స్టేట్మెంట్ ఇచ్చాడు, అసలు తెలంగాణ పదేమీ లేదు అని. అసలు కొంచెం హిస్టరీ కూడా వెళ్ళాలి. ఇది 2500 సంవత్సరాల హిస్టరీ ఉంది మనకి తెలంగాణ. తెలంగాణ దేశం అని అంటారు. కాళేశ్వరం, శ్రీశైలం, ఇంకా ద్వారకా, ద్రాక్షారామం మధ్యలో ఉన్న స్థలాన్ని దాన్ని త్రిలింగ దేశం అంటారు. తెలంగాణ పేరు వచ్చింది. అది అనవసరంగా లేని కామెంట్ చేసుకొని ఇప్పుడు ఇంతకు ముందు వ్యక్తులు వాళ్ళ పార్టీ క్యాడర్ లో టీడీపీ దాంట్లో కూడా చాలా మంది ఇక్కడ అప్సెట్ ఉంది. ఇది అనవసరం లేనిపోయి ఒక చిచ్చు పెట్టి తెలంగాణ అసలు ప్రాంతాల పేర్లు డిక్షనరీలో ఉంటాయి కాదు సార్, ప్రాంతాల పేర్లు డిక్షనరీలో ఉంటాయి. విచిత్రమైన ఆర్గ్యుమెంట్ కాకపోతే లేదు, ఆంధ్రప్రదేశ్ అనే పదం ఉంటుంది డిక్షనరీలో ఉండదు కదా. ఇప్పుడు సింపుల్ థింగ్ సార్, ఇప్పుడు శ్రీలంక ఒక్కరే రావు గారు మీరు చెప్పారు, మీకు మద్దతుగానే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ఎస్, న్యాచురల్ ఇప్పుడు ఉన్న క్యాడర్ కి ఒక టెన్షన్ కదా. ఇప్పుడు కేవలం బ్యారక్స్ అని ఉండేది, ఆ కరప్టెడ్ ఫామ్ వెళ్ళేది బార్కాస్ అని వచ్చేసింది. ఇలాగే తెలంగాణ దేశం అని ఉండేది. ఆయన ఒక్కటే కాదు, దేర్ హిస్టారికల్ ఉంది. మౌర్య ఉన్నారు, మౌర్య వాళ్ళ డైనాసిటీ ఉంది, మన సాతవాహన ఉంది, కాకతీయ ఉన్నది,
మన్సూరి నాయక్స్ ఉన్నారు, ఢిల్లీ సుల్తాన్ ఇంతమంది ఫామ్ చేశాక అసలు తెలంగాణ పేరే లేదు, తెలంగాణ ఊచే లేదు అని అంటే మాత్రం అవును అది భావ్యం కాదు, అనవసరంగా అది లూజ్ టాక్ అది. అవును ఇప్పుడు దాంతో ఇక్కడ ఉన్న క్యాటర్ క్లీన్ వాళ్ళకు టెన్షన్, అవును అరే డైరెక్ట్ బ్రాండ్ చేసినట్టే ఉంటుంది, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ అయిపోతుంది. కాబట్టి అది పొలిటికల్ పార్టీ, వాళ్ళకి ఎవ్రీ రైట్ ఉంటుంది, ఇక్కడ కంటెస్ట్ చేయొచ్చు, దే ఆర్ సింపథైజర్స్ ఉన్నారు, వాళ్ళకు క్యాడర్ ఉంది, మంచి నెట్వర్క్, మంచి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి మంచి ఎస్టాబ్లిష్ ఉన్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దే హ్యూజ్ ప్రాపర్టీ, రెగ్యులర్ గా వాళ్ళు కలుస్తా ఉంటారు, అండ్ నెట్వర్క్ ఉంది, అండ్ దే ఆర్ ఇన్ పవర్, ఆంధ్రప్రదేశ్ లో పవర్ ఉంది, డబ్బులకేం కోరుతా ఉంటారు, రేపు పొద్దున కంటెక్ట్ చేయాలన్నారు. కానీ ఇలాగే పిచ్చి పిచ్చిగా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినారు అనుకోండి, మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ మన కేసీఆర్ గారు బయటకు వస్తారు. ఈవెన్ బీజేపీ అలయన్స్ లో ఉన్న బీజేపీ కూడా ఎంత ముందు అవుతుంది. ఇవన్నీ మనకి తలకానొప్పి, మన ఇండివిజువల్ గా ఉండే అలయన్స్ లో ఉన్న కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అది అలయన్స్ సపోర్ట్ అన్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి జిహెచ్ మనకి బహుశా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒక ఎలక్షన్ డ్యూ ఉన్న కీలకమైంది జిహెచ్ఎంసీ ఎన్నికలు. గౌరీశంకర్ గారు, జిహెచ్ఎంసీలో అటు తెలుగుదేశంతో పాటు జనసేనకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళ మద్దతుదారులు కానీ రకరకాల కారణాలు కానీ ఈక్వేషన్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. మరి వీటేటిని పట్టించుకోకుండా బీజేపీ ఒంటరిగా నే వెళ్ళే అవకాశం ఉందా? పొత్తులో భాగంగా వీళ్ళని కలుపుకుంటారు. బీజేపీ ప్రతినిధులు ఎవరు లేరు, బట్ ఊరికే మిమ్మల్ని యాజ్ అన్ అనలిస్ట్ అడుగుతున్నాను. చెప్పలేము, రేపు చెప్పలేము. దే హ్యావ్ ఎ మీటింగ్, వాళ్ళు డిఫరెంట్ మీటింగ్లు కలిసి పనిచేయాలి. ఎన్డీఏ బికాస్ దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎన్డీఏ, ఇది ఇక్కడ లెవెల్లో చేస్తున్నచ్చు. రేపు పొద్దున అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా అంత ఈజీగా అవుతున్నారు. ఇప్పుడు రేపు పొద్దున కార్పొరేషన్ ఎలక్షన్లు కలిసి ఓపెన్ చేసినా కూడా కొంచెం వీళ్ళు సైలెంట్ గా ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీకి మంచి దే హ్యావ్ ఎ గుడ్ బేస్ ఇక్కడ ఉంది. టీడీపీ కంటే ఇప్పుడు స్ట్రాంగ్ బేస్ ఉందంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి చెప్పలేము, ఎనీథింగ్ క్యాన్ హ్యాపన్. రేపు పొద్దున కలిసి కూడా పనిచేయవచ్చు, తప్పేం ముగ్గురు భారతీయ బీజేపీ ఇది. అండ్ రేపు అసెంబ్లీ ఎలక్షన్ చూడాలి ఎట్లా ఉంటుంది, అండ్ దట్ హోల్ థింగ్ విల్ చేంజ్. మళ్ళీ ఒక బిగ్ డిబేట్ చేస్తాం. మనతో ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. ఇంటెలెక్చువల్ ఇందిరా గారు నమస్కారం.